ఈరోజు వడలు చేయబోతున్నాను ఫ్రెండ్స్. పచ్చెనపప్పు నానబెట్టుకున్నాను, 2 గంటల ముందు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం బోన్లెస్ చికెన్ ఒక 100 గ్రాములు ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఫ్రెండ్స్. ముందు వీటిని మొత్తం కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకుంటాను. ఇక అన్నీ మనం వడలు ఎలా వేసుకుంటామో అలా పేస్ట్ చేసుకోవటం ఫ్రెండ్స్. చేశాక మళ్ళీ చూపిస్తాను. ముందుగా మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లోనే చికెన్ కూడా వేసేసి మిక్సీ వేద్దాం ఫ్రెండ్స్. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చెనపప్పు కూడా కచ్చాబచ్చాగా వేసేద్దాం. పచ్చెనపప్పు కూడా కచ్చాబచ్చాగా మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చెనపప్పు కూడా ఇలా కచ్చాబచ్చాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వండుకుంటే మన ఉండ ఇలా గట్టిగా ఉంటుంది. మిక్సీ వేసుకున్నదంతా గిన్నెలో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యం శనగపిండి కలిపింది, బియ్యపిండి శనగపిండి కలిపింది 1 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే బైండింగ్ రావాలి ఫ్రెండ్స్, లేదంటే ఊడిపోద్ది. దాంట్లోనే ముందుగా చేసుకున్న చికెను, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అంతా మిక్చర్ కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం కొద్దిగా ఉప్పు వేసుకొని మసాలా వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. మొత్తం దాంట్లో వేసుకున్నాక దీంట్లోనే కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు, గరం మసాలా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు శనగపిండి, బియ్యపిండి వేసాను కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్గా రావాలంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాన్ వెజ్ తిన్నోళ్ళు ఇలా కలుపుకొని వేసుకోవచ్చు. నేనైతే ఎగ్ వైట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసి కలుపుకొని ఉప్పు చూసుకొని వడల్లాగా వేసేసుకోవటమే. పప్పుచారులో తింటే, పచ్చడిలోకి, మామూలుగా స్నాక్ లాగా తిన్నా చాలా బాగుంటుంది. దీన్నే కూడా కోఫ్తాలాగా కూడా చేసుకొని, కోఫ్తా కర్రీలాగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న చిన్న ఉండలు చేసుకొని కలిపి వేయించుకొని కర్రీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చికెన్ కోఫ్తా కర్రీ అంటారు దాన్ని. వడల్లాగా అయితే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసాను ఫ్రెండ్స్, సరిపోలేదు. ఒకసారి తిని చూసి తెలిసిపోద్ది కదా, నాలుక మీద పెట్టుకుంటే. వైట్ వేయాలి ఫ్రెండ్స్. నాన్ వెజ్ తినేవాళ్ళు వేసుకోండి, లేదంటే ఇలాగ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని అంతా కలిపి వేసుకుందాం ఫ్రెండ్స్. కలిపి పక్కన పెట్టుకుందాం. ఈ ఉల్లిపాయను అయితే కట్ చేసుకొని వస్తాను ఫ్రెండ్స్. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో కలుపుకొని మనం గారెలాగా వేసుకోవటమే. మనం ఎంత ఉండ తీసుకుంటాం అంత ఉండ, ఎన్ని షేపులు కావాలంటే అన్ని షేపులు చేసుకోవచ్చు. ఇలాగైతే బాగా కాలుతుంది ఫ్రెండ్స్. వడల్లాగా చేసుకున్నా, గారెల్లాగా చేసుకున్నా బాగుంటుంది. పొడుగ్గా కూడా చేసుకోవచ్చు, పిల్లలకు ఆకర్షణగా తింటారు. కుర్కురేలు అనుకొని తింటారు ఫ్రెండ్స్. పొడుగ్గా పుల్లల్లాగా కూడా ఇలా చేసుకోవచ్చు సన్నగా. పెద్దోళ్ళమే కాబట్టి వడల్లాగా చేసేస్తా ఫ్రెండ్స్. ఉల్లిపాయ కట్ చేసుకొస్తాను. ఉల్లిపాయ కూడా కట్ చేసేసా ఫ్రెండ్స్. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కోవచ్చు. పిల్లలు అయితే తినరు కాబట్టి, పంట కింద పడతాయని తినరు, అందుకని మిక్సీ వేసేసాను ఫ్రెండ్స్. తినేవాళ్ళు అయితే చక్కగా ముక్కలు తరిగి పోసుకోవచ్చు. పప్పును చికెన్ వరకు మిక్సీ వేసుకొని మిగిలిన సన్నగా ముక్కలు తరుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. వడలు చేసేది చూపిస్తాను, మీరు కూడా చేసుకొని తినండి. అప్పుడప్పుడు వర్షాలు పడేటప్పుడు, చల్లగా ఉన్నప్పుడు ఇలా తినాలనిపించినప్పుడు చేసుకోవటమే ఫ్రెండ్స్.